ఆలు కర్రీకి 6 ఆలుగడ్డలు తీసుకున్నాము. ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆలుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము. ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నాము చిన్న చిన్న ముక్కలు. ఆలు ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు ఈ ముక్కలన్నీ వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టేసి కొంచెం వేడయ్యాక బాండ్లీ వేడైంది కదా, కొంచెం ఆయిల్ వేసుకొని గింజలు, ఆనియన్స్ 2 మిరపకాయలు చించేసినాము, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇవన్నీ వేసి కొంచెం వేగనివ్వాలి. కొంచెం వేగాక వేగింది కదా, ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలు శుభ్రంగా కడిగినాము. అట్లే ఉంటే డస్ట్ ఉంటుంది కాబట్టి ఈ ముక్కలు ఇప్పుడు వేసుకోవాలి. ఈ ముక్కలు వేసాము కదా, కలుపుకోవాలి. కొంచెం ఉప్పనివ్వాలి. 10-15 నిమిషాల్లో ఆలుగడ్డ ముక్కలు 15 నిమిషాల్లో ఆలుగడ్డ ముక్కలు ఉడుకుతాయి. ఆ తర్వాత కారం, ఉప్పు వేసుకోవాలి. ముక్కలన్నింటినీ ఉడకనివ్వాలి. మూత పెట్టుకోవాలి. పావుగంటలో ముక్కలు ఉడుకుతాయి. ఆలుగడ్డ ముక్కలు ఉడికితే ఆ తర్వాత ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ మూత పెట్టుకోవాలి. కర్రీ అనేది ఉడుకుతుంది. కొంచెం ఉడకాలి. కర్రీ అనేది ఉడికింది. ఇప్పుడు కారం, ఉప్పు వేసుకోవాలి. ముక్కలు మంచిగా ఉడికినాయి. కారం, మా పిల్లలకి కారం ఎక్కువ తింటారు కొంచెం, అందుకని కొద్దిగా కారం ఎక్కువ వేసాను. అది మీ ఇష్టం, మీరు ఎంతైనా వేసుకోండి. నేను తగినంత కర్రీకి ఎంత పడితే అంత వేసుకున్నాను. ఉప్పు తగినంత. కలుపుకోవాలి. కొంచెంసేపు మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. కారం వేసాం కదా, పచ్చి వాసన మనకి కొంచెం 5 నిమిషాలు ఉడకనివ్వాలి. కొంచెం 5 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు పల్లీల పొడి చాలామంది వేసుకోరు, ఓన్లీ కొవ్వు పొడి, ధనియాల పొడి వేసుకుంటారు. కానీ నేను మాత్రం పల్లీల పొడి, నువ్వు పొడి వేసుకుంటున్నాను. అది ఎవరి ఇష్టం వాళ్ళది. నువ్వు పొడి, కొబ్బరి పొడి ఇవన్నీ వేసాం కదా, ఇంకా కలుపుకోవాలి. కలుపుకొని నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మా పిల్లలు కొంచెం లూజ్గా ఉంటుంది తింటారు కాబట్టి కొన్ని వాటర్ వేసాను. వాళ్ళకు కొంచెం రసంలాగా ఉండాలి, అందుకని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇది ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుంటే ఆలుగడ్డ కర్రీ రెడీ. కొంచెం ధనియాల పొడి వేసుకుంటే ఆలు కర్రీ రెడీ. కొత్తిమీర వేసుకోవాలి. నా దగ్గర కొత్తిమీర లేదు, వేసుకోవట్లేను, నిండుకుంది. సింపుల్ ఈజీ రెసిపీ ఆలు కర్రీ. చూడు ఎంత బాగా అయిందండి. పిల్లలకు ఇష్టమైన ఆలు కర్రీ. వాళ్ళు ఇష్టంగా తింటారు పిల్లలు. ఆలుగడ్డ అంటే చాలా రెడీ పిల్లలు. ఆలుగడ్డ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.